ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి రెసిపీ చేస్తున్నాను. సొరకాయ అప్పాలండి. ఇవి చాలా మందికి తెలిసుండొచ్చు. నేను ఎలా చేస్తున్నాను అనేది ఒక చిన్న ప్రయత్నంగా మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. కంపల్సరీ ట్రై చేయండి. ఎంత అంటే అంత బాగుంటాయి. హెల్దీ ఆప్షన్ కూడా, పిల్లలు కూడా మంచిగా తినొచ్చు. వెజిటేబుల్తో సహా తినేస్తారు కాబట్టి బాగుంటుంది. నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే షాలో ఫ్రై, ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి. కానీ అప్పుడప్పుడే ఎప్పుడో ఒక్కసారి అనుకున్నట్టు వాళ్ళు మాత్రం డీప్ ఫ్రై చేసుకొని తినండి. మంచి టేస్ట్ ఉంటుందండి. ప్రాసెస్ మొత్తం కంప్లీట్‌గా డీటెయిల్‌గా బిగినర్స్ కూడా చూస్తారు కాబట్టి క్లియర్‌గా చెప్తాను. మంచిగా అన్నీ క్లియర్‌గా చూసి, చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? రండి. ఫస్ట్ మనం ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర అల్లం ముక్క ఉంటే అల్లం డైరెక్ట్‌గా ముక్కుంటే ముక్క కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవడండి టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను పేస్టే యూస్ చేస్తున్నాను. ఇవి మిక్సీ చేసేసుకోవాలి మనం. జస్ట్ ఒక ఇట్లా కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి. మరీ ఎక్కువ వద్దు. జస్ట్ కచ్చా పచ్చాగా చూపిస్తాను, ఒక నిమిషం. వేసుకోండి ఇలా మామూలుగా చూస్తున్నారు కదా, ఇలా కచ్చా పచ్చాగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. గ్రిల్ చేసుకోవాలండి. ఇట్లా సొరకాయని తీసుకొని, ఇప్పుడు మన సొరకాయ అప్పాలు కాబట్టి చేసుకునేది, ఇలా మంచిగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిగడ్డ, ఇది కొత్తిమీర. ఇవన్నిటిని ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తా చూడండి. ఫస్ట్గా సొరకాయని గ్రిల్ చేసి పెట్టుకున్నాం కదా మనం, ఇదంతా వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా అలానే కచ్చాపచ్చాగా కూడా పట్టుకోవచ్చండి. మామూలుగా ఇలా మనం ఇప్పుడు పెట్టుకున్నాం కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ముక్కలు మీకు తింటూ ఉంటే తగులుతూ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇలా ముక్కలు వేసుకోండి. నాకైతే ఇలా తినేటప్పుడు ఇలా ముక్కలు తగిలితే బాగుంటుందని ఇలా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకోండి, ఎక్కువ బాగుంటుంది టేస్ట్. కరివేపాకు నేను ఆల్రెడీ అందులోనే వేసేసాను. ముందుగా ఇలా కచ్చపచ్చగా పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతటి కూడా వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీకు కనుక అల్లం విడిగా ఉంటే చక్కగా ఈ కరివేపాకు మిర్చిల్లోనే వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి ఫ్రెష్గా. ఇది కూడా ఇంట్లో పట్టుకున్నదే అండి నేను. సో ఇది నెక్స్ట్ చిటికెడు పసుపు, ఉప్పు మీ టేస్ట్కి తగినంత. చూసారు కదండి, ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి అన్నిటిని. ఇలా మంచి కలిపేసుకుంటే ఉప్పు మంచిగా పడుతుందండి సొరకాయకి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనకు తినేటప్పుడు కూడా ఎక్కడ సప్పగా అలా ఏం లేకుండా మంచిగా వస్తుంది. సో అందుకే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. మిర్చి కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు మీరు వాటర్ ఏం పోసుకోకండి. సొరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఉంటుందండి. సో మనం వాటర్ ఏం యాడ్ చేయొద్దు. ఎందుకంటే ఆనియన్స్లో అండ్ సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. సో దీంతోనే మనం పిండి అంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు బియ్యం పిండి అండి, ఇందులో సొరకాయ అప్పాలకు మనం వాడుకునేది బియ్యం పిండి. మనం క్వాంటిటీ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వాటర్ సరిపోయేంత, మీకు సొరకాయ క్వాంటిటీ ఎక్కువ మంచిగా కనిపించాలనుకుంటే కొంచెం బియ్యం పిండి తక్కువతో చేసుకోండి. లేదు మాకు మంచిగా బియ్యం పిండి ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకుంటూ కలుపుకోండి. చూస్తున్నారు కదండి, మంచిగా ఈ వాటర్తోనే కలిసిపోతుంది మొత్తం. చూస్తున్నారు కదండి, నాకు ఇంత పిండి సరిపోయింది. ఇప్పుడు దీన్ని గట్టిగా ఇలా కలుపుకుంటూ ఉంటే వాటర్ మంచిగా సొరకాయ ఆనియన్ నుంచి వచ్చి మనకి పిండి అంతా కలిసిపోతుంది. సో కొంచెం గట్టిగా కలుపుకుంటూ పిండి అంతా మొత్తాన్ని కలిపేసుకోండి. మీకు ఏమైనా టేస్ట్ చూసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనుకుంటే ఈ స్టేజ్లోనే చూసుకొని యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా మంచిగా దగ్గరికి ముద్ద అయిపోతుంది.
ఏం వాటర్ కలపలేదండి. నేను ఒక్క చుక్క వాటర్ కూడా ఏం కలపలేదు. చక్కగా పిండితోనే ఈ సొరకాయలో వచ్చిన వాటర్తోనే చక్కగా కలిసిపోయింది మొత్తం. చూస్తున్నారు కదా, ఎక్కడ ఏమీ లేకుండా నీట్గా కలిసిపోయింది. ఇలా మంచిగా ముద్దగా కలిపేసుకున్నాం కదండి. ఒక పల్చటి ఇలా మంచి కవర్ లాంటివి తీసుకొని కొంచెం ఆయిల్ హ్యాండ్స్కి అండ్ దీనికి కూడా, ఎందుకంటే మనం వేసినప్పుడు అతుక్కోకుండా నీట్గా వచ్చేయడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. 2 హ్యాండ్స్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, ఎందుకంటే హ్యాండ్స్కి ఏం అంటకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా నీట్గా చేసుకొని హ్యాండ్స్తోనే ఇట్లా ఒత్తేసుకోవచ్చండి. ఫింగర్స్తో నీట్గా వస్తుంది మంచిగా. ఇలా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. పక్కనే ఇలా ఆయిల్ హీట్ చేసుకొని మంచిగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ రెడీ చేసుకున్న అప్పాలని అందులో వేసేయాలి. చేసుకోండి. మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా నెమ్మదిగా తీసుకొని ఇలా చిన్నగా ఆయిల్లో వదిలేసుకోండి. నేను చిన్న కళాయి పెట్టుకున్నాను కాబట్టి ఒక్కొక్కటే వేసుకుంటున్నాను అండి. పెద్దదైతే 2-3 వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కొంచెం ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఇటు వైపుకి తిప్పుకోవాలి. ఇలా నెమ్మదిగా ఇంకో వైపుకి కూడా తిప్పేసుకోండి. ఇలా ఎర్రగా 2 వైపులా దోరగా మంచిగా కాల్చుకొని తీసేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే ఒక్కొక్కటిగా అన్ని వేసేసుకోండి. మీ ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు లేకపోతే చిన్న పిల్లలు ఉన్నారు అనుకున్నప్పుడు కొంచెం మందంగా చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మెత్తగా ఉంటే తినడానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం గట్టిగా ఉంటే తినలేరు కదా, వాళ్ళకి కొంచెం పళ్ళు అలా ఏమైనా ఇబ్బంది ఉంటే. చిన్న పిల్లలకైతే కొంచెం మందంగా చేయండి. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దీన్ని కూడా సేమ్ ఇందాక దానిలాగానే మంచిగా నెమ్మదిగా 2 వైపులా కాల్చు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కాల్చుకోండి, లేకపోతే లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంది, అంత టేస్ట్ బాగోదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సేమ్ అండి ఇంతే. కాకపోతే కొంచెం పల్చగా చేసుకున్నాం కదా, ఇది కొంచెం మందంగా చేసుకోండి. అప్పుడు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తినడానికి వీలుగా ఉంటుంది, సరిపోతుంది. కానీ ఇది కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నెమ్మదిగా మంచిగా చిన్నగా వేయించుకోండి. ఇలా వేసుకొని నెమ్మదిగా కాల్చుకోండి. కొంచెం టైం పడుతుంది, కొంచెం మందం ఉంది కాబట్టి లోపలంతా ఉడకాలి కాబట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి కంపల్సరీ. మా మా వారు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇలా అన్నమాట. వీడియో షూట్ చేస్తూ ఉంటారు అండ్ ఇలా చక్కగా ఆయిల్ తో చేసేటప్పుడు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట. మీకు ఎంతమంది మీ హస్బెండ్స్ హెల్ప్ చేస్తారో కామెంట్ చేయండి కింద. మధ్యలో తింటారు కూడా మొత్తం చేసినవన్నీ. పర్వాలేదు, వాళ్ళ కోసమే కదా, ఇట్స్ ఓకే. చూస్తున్నారు కదండి, నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని సొరకాయ అప్పాలు వచ్చాయండి. చూస్తున్నారా ఎంత మంచిగా వచ్చాయో, మెత్తగా చాలా బాగున్నాయి. కొన్ని కొంచెం ఇట్లా క్రిస్పీగా కూడా చేశాను, ఎందుకంటే మా వారికి ఇట్లా క్రిస్పీగా ఇష్టం అనమాట. పాప ఉంది కాబట్టి కొంచెం కొంచెం తింటుంది కాబట్టి ఇలా కొంచెం మెత్తగా కూడా చేశాను. ఇందులో మంచి థింగ్ ఏంటంటే అంటే చక్కగా ఉంటుందండి. ఇప్పుడు చల్లగైనా బాగుంటాయి సొరకాయ అప్పాలు, వేడిగున్నా కూడా బాగుంటాయి అన్నమాట. సో కొంచెం కొంచెం తిను, కొంచెం కొంచెం. ప్రతి ఒక్కళ్ళు
తప్పకుండా ట్రై చేయండండి. చాలా బావుంటాయి. ఎంతంటే అంత బావుంటాయి టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ అండి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ చూస్తున్న వారు చూసిన వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మన వీడియోస్. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా సజెషన్ ఇవ్వండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా అడగండి. థాంక్ యూ. బాయ్ బాయ్. రిషి బాయ్ చెప్పు. బాయ్ అను. బాయ్.